ఓం నమ శివాయ అందరికి. ఈరోజు మన ఛానల్లో డే 6. ఇక మార్నింగే లేచినాము 4 o'clockకి స్పర్శ దర్శనం కోసం అని చెప్పి. ఫుల్ సలుంది ఈడ. ఇక మార్నింగ్ మేము రోజు గంగ చేసుకోగానే ఇలా అలంకారం చేసుకుంటాం ప్రతిరోజు. ఇక అట్లనే గుడి ఓపెనింగ్ టైం అయిపోయింది. ఇది నాగేశ్వర జ్యోతిర్లింగం, మన ద్వాదశ జ్యోతిర్లింగాలలో 8వ జ్యోతిర్లింగం. లోపలికి వెళ్ళి ఫస్ట్ రోలో అయితే నిల్చున్నాము. శివునికి ధూపం ఇస్తున్నారు. మంచిగా నాగేశ్వరుడికి హారతి అయితే అవుతుంది. ముందు ఉండి అయితే దర్శించుకున్నాం మేము. తర్వాత అభిషేకం చేసుకున్నాము. ఇక స్పర్శ దర్శనం చేసుకున్నాము శివుణ్ణి. నా మాలలు శివుని మీద పెట్టి మంచిగా మొక్కిన. ఇక బయటికి వచ్చేసరికి తెల్లారిపోయింది. ఆ భోలేనాథుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాడు. అక్కడ నుంచి బెడ్ ద్వారకా అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది ఒక పెద్ద సముద్రము, చాలా బోట్స్ ఉన్నాయి అక్కడ చూడండి. ఇప్పుడు అయితే బ్రిడ్జ్ కట్టారు. ఇంతకు ముందు అయితే బోట్స్ లోనే తీసుకెళ్తున్నాయి అక్కడ నుంచి ఇక్కడికి. ఇది ఒక ఐలాండ్ ఉంటుంది. ఇది కృష్ణుని టెంపుల్. ఇక్కడే ఉంటుండే కృష్ణుడు అప్పట్లో. చాలా బాగుంటుంది టెంపుల్. ఇక్కడే అన్నదానం అయితే చేసామన్నమాట, నేను మా స్వాములం అందరము. ఇక అక్కడే భిక్ష చేసి వేరే టెంపుల్స్ కి తిరగడానికి ఆటో అయితే మాట్లాడుకున్నాము. ఇది ఒక స్పెషల్ టెంపుల్, హనుమంతుని యొక్క కొడుకుది టెంపుల్. ఇండియా మొత్తంలో ఇక్కడ కూడా ఉండదు ఈ టెంపుల్, ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉంటుంది. ఇక అదే ఆటోలో రిటర్న్ వెళ్ళిపోయి మన కార్ దగ్గరికి సోమనాథ్ అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుంచి సోమనాథ్ అరౌండ్ 280 కిలోమీటర్స్ ఉంటుంది. 4.5 hours జర్నీ అవుతుంది. అలా వెళ్తుంటే ఈ కార్ అయితే యాక్సిడెంట్ అయి కనిపిస్తుంది. చాలా ఘోరంగా అయింది యాక్సిడెంట్ ఆ కార్కి. ఇక దగ్గర దాకా వచ్చినామని చెప్పి ఒక పెట్రోల్ బంక్ చూసుకొని మన గుడారం అయితే వేసినాము. ఇలాంటి మరిన్ని ముచ్చట్ల కోసం ట్రావెల్ విత్ బంటిని ఫాలో చేయండి.